హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు మా రామ్ అన్న నీకు ఈరోజు తేనె అనేది ఫ్రెష్ తేనె అనేది తినబెడతానా, నేను తేనె అనేది జోపుతా అని చెప్పేసి చేతుల గిన్నె పట్టుకొని అయితే బయలుదేరిండు. చక్కగా తేనె కాడికి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. ఇది యాక్చువల్లీ మా మామూలు చిలకలు అనమాట. మా మామూలు చిలకల మేము పెళ్ళికి వచ్చినాక, మ్యారేజ్కి వచ్చినాక ఆయన తేనె ఒక తాన చూసిండంట. తేనె అనేది ఎట్లా జోపాలి ఇంకా అనేది తేనె జనానికి చూపించేద్దాం. ఎంత పెద్ద ఉంది ఇంకా. నాకు భయం అవుతుంది, నువ్వు దగ్గర నుంచి చూపి. అయితే ఇప్పుడైతే క్లారిటీ అయితే దగ్గర నుంచి అయితే చూపేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. చూడండి, మీకైతే దగ్గర నుంచి అయితే తేనె అయితే చూపిస్తున్నా. ఇది తేనె అనమాట. మన రామ్ అయితే చూపుతుండు. ఇది సాయంత్రం టైంలో అనమాట. సాయంత్రం 4-5 గంటల టైంలో మేము తేనె కాడికైతే వచ్చినాం. తేనె అయితే చూపుతున్నాం అనమాట. అన్న రానా నీకు తేనె అనేది తినబెడుతుందా అని చెప్పేసి అయితే తోలుకొని వచ్చిండు అనమాట. అయితే మా మామూలు చిలకలు అనమాట ఇదైతే. ఇప్పుడు మేమైతే తేనె అయితే రామ్ ఎప్పుడు చూసినా నాకు కూడా తెలియదు. ఆయన అయితే తేనె చూపుతుండు అని చెప్పి చెప్పిండు. నాకైతే చాలా అంటే చాలా భయము. నేను దూరం ఉంటున్నాను, ఆయన నాకు అంటిస్తే భయం అవుతుంది. నువ్వు గర్వం, నువ్వు ధైర్యం ఉన్నావు నాయన. పుసుకుని అంటిస్తే ఒక్క ఈగ అంటిస్తే నేను ఉండేదే మెకానిక్ షాప్ కాడ. ఓయమ్మో, మనకెందుకు వచ్చిన బాధ. పడుతుంది అంటే తేనెలు అంటేనే చాలా భయము. కందిరేగా కొట్టిందంటే ఇంతలా ఆసిపోతుంది, అది చాలా భయము. నొప్పి లేస్తుంది, అదొక భయము. అమ్మో, ఆ భయంలో వచ్చి చేయాలంటే నాకు వల్ల కాదు. ఏమన్నా చేస్తావా నువ్వు తేనెలు? మేము ఎక్కువ నీకు ఎప్పుడైనా ఇంత ధైర్యంగా కూర్చొని ఎంత ముద్దగా కూర్చొని తీస్తున్నావు చూడు. ధైర్యం అయితే ఫుల్ ఇస్తున్నావు, నా భయం నాకే ఉంది. నాకేమన్నా మంత్రం కూడా వేస్తావా ఇట్లా కరోనియకుండా? నాకైతే ఈ మంత్రం అయితే ముందు కదా, నాకు భయం అవుతుంది. నా చూడవరే రావు దగ్గర. నువ్వు గిన్నె ఉండ ఒక్కటి లేవయ్యా, పైకే లేవయ్యా అసలు. మాత్రం చేతను కిందికి దొబ్బుతా, చేతన కిందికి దొబ్బుతా, పైకే లేవయ్యా అసలు. సాయంత్రం గడ్డ తీస్తావని క్లారిటీ. నీకు అంటే నాకైతే చెప్పుకోలేని భరించలేదు బాగా. ఏడంటిస్తుంది కానీ గడ్డ కనిపిస్తుంది దగ్గర, గడ్డ గడ్డ కనిపిస్తుంది. తేనె గడ్డ రైట్, ఇంకా క్లారిటీ. మనకు తేనె అయితే చాలా గడ్డలు అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అయితే మనకు ఖాళీ తేనె వరకే చూపుతా అని చెప్పిండు. తెట్ట మాత్రం కింద పడకినో చూపుతా అని అన్నాడు. చూద్దాం మనం ఎట్లా చూపుతాడు అనేది. సరే, నేను ఇట్లే ఉంటా. వీడియోస్ అయితే మా రామ్ ఛానల్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్. ఒకసారి ఆ ఛానల్లోకి పోయి ఒకసారి అయితే ఆయన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తేనె గురించి అయితే వీడియోస్ ఉన్నాయి, చూడండి. తేనె అబ్బా బా హైలైట్ అబ్బా. నా ఛానల్లో పెట్టుకుంటావా? నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా. నేను చెప్తుంటే నాకే భయం అవుతుంది, ఏమన్నా ఈగలు ఏమైనా కడుస్తాయేమని అని చెప్పేసి. తేనె అంటే చాలా డేంజర్ కదా, అట్లని నాకు ఇది చిన్న తేనె అనమాట. పెద్ద తేనె కూడా ఇదే రకంగా చూపుతాను నేను. నీకు కావాలంటే ఒకసారి అయితే చూపిస్తా, ఒకసారి అయితే రా అని చెప్పేసి అన్నాడు అనమాట. పెద్ద తేనె కూడా ఇట్లే చూపుతాడంట. గడ్డలు వెళ్తుందిలే, పైనే ఉంటుంది కదా తేనె గడ్డ, కింద తీయదుగా. నేను కదులునా మెల్లెంకి కోదునా. ఇంకికి ఎందుకు అవుతున్నా అంటే ఈగలు అనేవి మొత్తం నా పైకి వస్తున్నాయి. నాకు ముందే భయము, అందుకోసమనే ఇంకికి దరిగి పోతుంది అనమాట. ఇక నేను మంచి వీడియోస్ తేనెల గురించి చేయాలంటే రామ్ కరెక్ట్ చేస్తాడు. ఆ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈగలన్నీ సుట్టే చుట్టినా సార్. అయిపోయిందా? ఏం లేదా? ముందుగా తేనా ఒకసారి కెమెరా చూపి, నాకు కెమెరా చూపి ఎట్లా తీసినాం అనేది. దగ్గర నుంచి పట్టుకొని దీన్నే దీన్ని కాదు దీన్ని ఇట్లా చూపిద్దాం. తేనె అబ్బా, ప్యూర్ తేనె. గడ్డలు వెళ్ళి చూసిరా, చాలా గడ్డలు తిట్టని చూపి ఎట్లా చూపినాం అనేది. తిట్ట కింద పడకుండా చూపినాను.
లేవా ఈగలు చాలా. తేనె జోపిండి కానీ అసలు ఈగలు అనేవి కిందనే ఉన్నాయి. అసలు తెట్టె అనేది మనకు ఎవరైనా తెట్టె కింద పడేస్తాడు, కింద పడేయకుండా ఖాళీ తేనె వరకు మాత్రమే జోపిండి అనమాట. చూసిరా, ఇట్లా జోపితే మళ్ళీ ఆన్నే పెట్టడానికి, తేనె పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందంట. ఈగలు ఎక్కడ నల్ల లేచిపోయి పెట్టడానికి కాకుండా ఆన్నే పెట్టి ఆన్నే ఉంటాయంట. కానీ మనం తేనె వరకు తెచ్చుకున్నాం కానీ దాని పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం చేసినాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఆన్నే మళ్ళీ తేనె పెడతాయని చెప్పేసి అన్నాడు అనమాట. సరేనా, అందుకే ఆ రకంగా జోపిండి అనమాట. ఖరాబ్ చేయకుండా, తెట్టే ఖరాబ్ చేయకుండా చేసిండు. నాకైతే గిన్నె ఇచ్చిండు, నేనైతే మంచిగా తేనెని సప్పరిస్తున్నా. ఈగలు ఏం లేవుగా, మెల్లేదండి ఎక్కడ ఉట్టుకోబడుతుంది కిందికెట్ట గిన్నెదు పోసుకో, చేతి పోసుకో. లాచ్ వస్తలే. అనుకోకుండా తీసినాం ఈ వీడియో అయితే, అనుకోకుండా తీసినాం. ఎట్లా వచ్చింది ఇంకా అనేది కామెంట్ పెట్టండి. అబ్బా గుడ్డిగా వస్తుంది. ఎప్పుడు నీ ఎంబడి ఉంటే అయితే మై లైఫ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. ఈ టైంలో జోపన అంటే గ్రేట్. నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా నేను చెట్లలోకి వచ్చి తేనె అయితే జోపి తినడం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఒకటే డ్రెస్ అంటారేమో. మన ఇద్దరిది ఒకటే డ్రెస్, ఇద్దరం వస్తే మనం నేను డబ్బింగ్ చెప్తాను అనుకున్నాను. నాకేనా వస్తుంది వస్తలేదబ్బా. జోపినందుకు తేనే జోపినందుక బ్రహ్మాండం అబ్బా. సూపర్ అబ్బా, మన ఇంటికాడ ఆడవాళ్ళు చూడాలి కానీ ఇంకా హైలైట్ వాళ్ళకి జోక్. వర్షాకాలం తేనె దొరకాలంటే ఇంత అదృష్టం ఉండాలి. అంతే మన దొరికిందబ్బా. ఆడ కనిపిస్తుందా వాడ ఆ చెట్టు తొర్రల, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు తొర్రలు ఉన్నది. చూపిస్తాకు. ఇక లేవనే లేవలే చూడు, ఇక లేపలే నేను చూపనట్టే ఉంది. ఇవా ఆయన అంటుకుంటే నాకు ముందే భయం. ఒక్క కాడ వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎంజాయ్ అయితే బాగా చేస్తాం అబ్బా మన ఇద్దరం కలిసి. చాలా రోజులు అయితే నేనట అదిగా ప్యూర్ తేనే లాగించుడే. తినబ్బా, నాకు ఎక్కువ ఇష్టం. ఎట్లా వస్తుంది వీడియో కానీ మస్తు యాడ్ చేసాము నాన్న, ఏమన్నా చెప్పుకుందామని మస్తు యాడ్ చేసినావు. మర్చిపోయినా నేను దాన్ని అనమాట. తేనె నీకు తినబెడతానా, ప్యూర్ తేనె తినబెడతా అని చెప్పాడు. నేను ఎప్పుడో మర్చిపోయినా, ఆయన యాడ్ చేసి తోలుకొచ్చి తినబెట్టిపించిండు. ఇంకా వీడియో ఫుల్ పాపులర్, ఫుల్ రీచ్ వస్తున్నాయి. కష్టపడి పెడితే పని గురించి పెడితే చేస్తా. పెట్టు అంతేనా రాత్రి అయిపోయి ఉండాలి. స్టాండర్డ్ లైసెన్స్ స్టాండర్డ్ లైసెన్స్ ఉంటుంది. అవును, చూడన్నా అప్లోడ్ తీసుకొస్తాను. అయిపోయింది ఇక అయిపోయా. గిన్నె గిన్నె ఖాళీ, గిన్నె ఖాళీ అయిపోయా. తేనే పట్టుకో ఇక ఎవరాం వా. ఇక చేతులు పోయి కడుక్కుందామా, చేతులు కడిగేసుకుంటే అయిపోతాయి.
బాగా మొత్తం అయిపోయింది, తినేసి సప్పాటు వెళ్తున్నాం అనమాట. బావి కాడికి వెళ్ళినాం, మా మామల బావి కాడికి. ఇది మొత్తం ఇక్కడ కనిపించే తోట మొత్తం ఈ మా మామిడి తోట మామలదే మొత్తం అన్నమాట. మా మామూలదే. మామిడికాయలు తిన్నాం ఇప్పటిదాకా, మామిడిపళ్ళు. ఇంకో తేనె ఉందని చెప్పినాడు బామ్మర్ది గాడు. మామిడి తోటలా తేనె ఉంది బావా అని అన్నాడు, కానీ దానికి వాన పడితే అయితే అయిపోతుందిగా, ఉండకుండా వచ్చు. ఈ వీడియో ఎట్లొచ్చింది అనేది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.